ఒక ఊర్లో ఒక మోతబరి రైతు ఉండేవాడు. వాళ్ళ తాతగారు ఇచ్చినటువంటి ఒక విలువైన వాచిని అతి అమూల్యంగా దాచుకుంటూ, కాపాడుకుంటూ వస్తున్నాడు. ఒకరోజు తన గోదాములో వాచి ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. ఎంత వెతికినా దొరకలేదు. ఏం చేయాలో అర్థం గాక అలా తిరుగుతూ ఉంటే బయట ఇంటి ముందర పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళని పిలిచి, "రేయ్ బాబు! నా వాచ్ ఆ గోదాములో ఎక్కడో పోయింది. వెతికి పెట్టిన వాళ్ళకి మంచి బహుమానం ఇస్తానన్నాడు." పిల్లలందరూ కూడా బహుమానం అనేసరికి ఎగరేసుకుంటూ వెళ్ళి, ఆ గోదాం అంతా తిరిగి వెతికి చూసొచ్చారు. కానీ ఎక్కడా దొరకలేదు వాళ్ళకి. ఇంక మళ్ళా నిరాశతోటి ఇంక సరేలే కానీ దొరకలేదు. మళ్ళా ఎప్పుడన్నా ప్రయత్నిద్దాంలే అని అనుకుంటూ వెనక్కి తిరగబోతూ ఉంటే, ఒక కుర్రాడొచ్చి "అంకుల్ మరొక్క అవకాశం ఇస్తే నేను చూసి వస్తాను" అని అన్నట్ట. సరే తప్పేముంది అని చెప్పి "వెళ్లి చూసిరా నాయనా" అన్నట్ట. ఈసారి వెళ్ళిన కుర్రాడు చాలా తక్కువ సమయంలో వాచీతో సహా వెనక్కొచ్చాట. ఈ రైతు అడిగాట, "ఇంతకు ముందెళ్ళినప్పుడు దొరకంది ఇప్పుడెలా దొరికిందిరా నీకు" అని. "ఏం లేదండి. ఇంతకుముందు పిల్లల అల్లరిలో వాచీ సౌండ్ వినిపించలేదు నాకు. ఈసారి నేను ఒక్కడినే గదా! నిశ్శబ్దంగా 2 నిమిషాలు కూర్చుంటే వాచీ యొక్క ముళ్ళ శబ్దం ఏదైతే ఉందో అది వచ్చిన దిశగా నేను గమనించి అటు వెళ్లి చూస్తే వాచీ దొరికింది. ఇదిగోండి మీ వాచీ" అని జెప్పాడు. దాంతో సంతోషించిన రైతు మంచి బహుమానం ఇచ్చి ఆ కుర్రాడిని పంపించాడు. మన జీవితం గూడా ఇంతే. మనకెప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చి, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చుట్టుపక్కలంతా గొడవ గొడవగా అనిపిస్తుంది. దాంతోటి మన సమాధానాలు కావాల్సినవి మనకేమీ దొరకవు. ఎప్పుడైతే కొద్దిసేపు ప్రశాంతంగా ఒక మెడిటేషన్ చేసుకుంటూనో, సైలెంట్‌గా కూర్చుంటున్నో, మీతో మీరు మాట్లాడుకుంటూనో ఉండడం చేస్తే కనుక, ఆ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్స్ మన చుట్టుపక్కలే ఉంటాయి. గమనించండి.